వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ప్రజాప్రతినిధి ఆందోళన నియోజకవర్గం రిపోర్టర్ రాజ్ కుమార్ డిసెంబర్ 23 అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ పాఠశాలలో నైస్ డే సందర్భంగా విద్యార్థులు ఉదయం ముగ్గుల పోటీలో పాల్గొని అంగరంగ వైభవంగా ముగ్గులు వేసి పాఠశాల ఆవరణ మొత్తం ముగ్గులతో నిండిపోయింది. అలాగే ఆహార దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులు ప్రత్యేక ఆహారాలు తయారు చేసుకుని పాఠశాలకు తీసుకురావడం జరిగింది. ఆహారాన్ని ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు పిల్లలు చేసుకొచ్చినటువంటి ఆహారాన్ని పర్యవేక్షించారు. అలాగే పిల్లలు సైన్స్ డే సందర్భంగా విద్యుత్కు సంబంధించిన ప్రయోగాలకు పాఠశాలలకు తీసుకురావడం జరిగింది. అందులో ప్రతిభ కనబరిచిన వారికి మొదటి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రమేష్, ఆంజనేయులు, జనార్దన్, శ్రీకాంత్, సంజీవయ్య, గురుశరణం మిగతా తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. మరి స్టేజ్ పై రాసినటువంటి గౌరవనీయులు మన పాఠశాల వ్యవస్థలకి ప్రధానోపాధ్యాయులు గారు, మరి తోటి ఉపాధ్యాయ బృందం, ప్రియమైనటువంటి విద్యార్థులు అందరికీ కూడా గణిత దినోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా మరి పండుగ వాతావరణంగా జరగడానికి మీ యొక్క కృషి చాలా ఈ విధంగా కనబడుతుంది. అయితే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఇవన్నీ మనం ఎందుకు జరుపుకుంటున్నాము? ఆ గణిత దినోత్సవాన్ని మరి శ్రీనివాస రామానుజన్ యొక్క పుట్టినరోజును భారతీయ గణిత దినోత్సవంగా, జాతీయ గణిత దినోత్సవంగా ఎందుకు ప్రకటించబడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం కూడా శ్రీనివాస రామానుజన్ బర్త్డేను మరి రాష్ట్ర ప్రభుత్వ సైన్స్ డేను జరుపుకుంటున్నారు. వాళ్ళు అంటే ఆయన నేపథ్యం యొక్క ఆయన దిక్సూచి, భారతీయ గణిత శాస్త్రానికి దిక్సూచి. ఆయన నేపథ్యం, ఆయన యొక్క కృషి భారతీయ గణిత శాస్త్రానికి నూతన ఆవిష్కరణ. భూమికి ఆకాశానికి ఆయన కృషి ఒక వారధి. అతను లేకపోతే నెక్స్ట్ ఈ మ్యాథమెటిక్స్ ఎక్స్టెన్షన్ లేదు. మరి అతని నేపథ్యం గురించి మీ అందరికి తెలుసు. మరి కటిక పేదరికం సైతం ఆయన యొక్క విజ్ఞానాన్ని, చదువుకునే జ్ఞానాన్ని అడ్డుకోదని నిరూపించాడు. కటిక పేదరికంలో తండ్రి శ్రీనివాసయ్యంగారు, తల్లి కోరటమ్మ అనే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం జరిగింది. చిన్నప్పుడే అతను అన్ని సబ్జెక్టులో ఇష్టం ఉండేది కాదు, మ్యాథ్స్ సబ్జెక్టులు మాత్రం ఇష్టం ఉండేది. ఎప్పుడు కూడా మ్యాథ్స్ లో ముందంజేవాడు, నేల మీద రాసేవాడు, పేపర్లో రాసేవాడు. అందరూ వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే, అరే ఈ బాబు పిచ్చోడు అవుతాడేంటి, ఇలా రాస్తున్నాడు అని చెప్పి అక్కడక్కడ చూపించడం జరిగింది. కానీ అతను జిజ్ఞాస, ఆశ, శ్వాస, ధ్యాస అంతా కూడా గణితం పైన ఉంది. మిగతా సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయాడు. ఒక నేషనల్ స్కాలర్షిప్ అప్లై చేస్తే అన్ని గణితంలో టాప్ వచ్చింది, ఫెయిల్ అయిపోయాడు. సరే, దీని నేపథ్యం సంబంధించి అప్పుడు డిప్యూటీ కలెక్టర్ రామస్వామి గారు దగ్గరికి ఈ ఒక అప్లికేషన్ ఫిల్ చేయడానికి అప్లికేషన్ ఫిల్ చేసి పంపుతాడు. దాంట్లో ఒక క్వశ్చన్ పేపర్ ఉంటే దీన్ని ఆయన సాల్వ్ చేస్తాడు. అది చూసి అతను ఏం చేస్తాడంటే, బాబు నేను మీకు మా దాంట్లో క్లర్క్ ఉద్యోగం ఇస్తే నిన్ను చిన్న చూపు చూసినట్టయితుంది, నేను మ్యాథమెటిక్స్ గ్రూప్ వేసేసి పై చదువులకు బయట దేశం పంపిస్తానని చెప్పి అప్పుడు లండన్ పంపించగలుగుతుంది. పంపించిన తర్వాత అక్కడ అతను ఇది చాలా తనకి హార్టీ అనేటువంటి ఒక ప్రొఫెసర్ పరిచయం అవుతాడు. అప్పుడు మొదటగా ఏంటంటే ఇది రాసి పంపించేటువంటి మ్యాథమెటిక్స్ ఫార్ములాస్, దాని యొక్క థియరమ్స్, సిద్ధాంతాలు అన్ని కూడా అక్కడ తీసుకుంటే లండన్ లో ఒక చెత్తబుట్టలు వేస్తాడు. అప్పుడు హార్టీ గారు చూసి, అంటే బ్రేక్ టైం చూసేసి ఆ చెత్తబుట్టలో ఏమో కనబడతాను తక్కువ చూస్తాడు. చెత్తబుట్టలో పేపర్ తీస్తే అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు ఉన్నాయి. ఆ ఆవిష్కరణలను చూసి ఎక్కడి నుంచి వచ్చింది ఉత్తరం, ఇండియా, తమిళనాడు, మరి అక్కడిని పంపించండి అని చెప్పి కబురంతే మళ్ళీ అతను పిలుచుకొని పోవడం జరిగింది. అక్కడ హార్టీ గారు ఇతనికి ఎంతో గొప్ప గొప్ప సూత్రాలను పరిచయం చేయడం జరుగుతుంది. ఎంత సులువుగా ఎట్లా చెప్పాలి, ఎలా చేయనటువంటి. మరి అంత గొప్పగా ఎన్నో ఆవిష్కరణలు చేశారు. అవన్నీ ఆవిష్కరణలు గొప్పగా చేయడం జరిగింది. నెక్స్ట్ అతను సుమారు 33 సంవత్సరంలో ఎండింగ్ లో అతను ఇండియాకు రావడం జరుగుతుంది. అతని వాతావరణం ఇవన్నీ అతనికి సెట్ కాక ఇండియాకు వచ్చి అతను క్షయ వ్యాధితో మంచం పట్టున్నాడు. అన్ని చెప్పడం కాదు, ఆయన సందర్భం నేపథ్యం చూసుకుందాం. మీరు వినకపోతే, మీరు అల్లరి చిల్లరగా ఉంటే మీరు అజ్ఞానవంతులు కాదు, విజ్ఞానవంతులే. కానీ వేరే దాంట్లో విజ్ఞానవంతులు. మీరు చిట్రాయితాన్ని చదవడం,
మీరు మాట్లాడుతుంటే మేము ఎక్కిస్తాను, ఓకేనా? మేము కూర్చోమంటే 2 hours 3 hours మా గురువులు చెప్పినా కూర్చునే వాళ్ళం మేము, ఓకే? మీరు కూర్చోగలుగుతారు. అయితే హార్టీ శాస్త్రవేత్త ఆయన గురువు ఆయన దగ్గరకు వస్తారు. శ్రీనివాస రామానుజన్ బెడ్ మీద వాడు శవం అంటే దగ్గరకు వచ్చింది ఆయన ఒక శ్వాస. అతను వస్తూ ఉంటాడు, సార్ మీరు వచ్చింది ఒక టాక్సీ నంబర్లో పనిచేయలేదు, ఈ నంబర్ రావడం వల్ల ఎంత గంట లేట్ అయింది, నాకు అది కలిసి అన్నాడు. మీ నంబర్ ఎంత అన్నాడు. అప్పుడు ప్రొఫెసర్ ఆయన చెప్పాడంటే నా టాక్సీ నంబర్ 1729 అంటాడు. సార్ ఆ నంబర్ యొక్క గొప్పతనము మిస్టర్ దీక్ష నువ్వు మాట్లాడతావంటే బయకిస్తా. ఆ నంబర్ యొక్క గొప్పతనం నీకు తెలుసా? తెలియదు సార్. ఆ నంబరు 2 వరుస సంఖ్యల గణంలో మొత్తం అంటాడు. 9 cube plus 10 cube 9 9 81 81 9 729 10 into 10 into 1000 1000 plus 799 1729 ఇంకోటి 1 cube 12 cube కూడా వస్తుంది. అట్లా చెప్పడం ద్వారా హార్టీ గారు చాలా సంతోషపడతారు, చాలా ఉద్రిక్తం అవుతాడు. ఏంది ఇంత మంచంపై పట్టినటువంటి ఒక పేషెంట్ లో ఉన్న వ్యక్తి ఒక చాలా షార్ప్ గా వెంటనే చెప్పడం జరిగిందని చెప్పి చాలా సంతోషపడతారు. మా దేశంలో ఉట్లేటటువంటి అనుకుంటాడు. అంటే అంత స్పీడ్ గా అంత గొప్పగా చెప్పేది. కాబట్టి ఆయన చరిత్ర మనం చదవాలి, ఆయన గురించి మనం తెలుసుకోవాలి. అందుకోసం ఈ ప్రోగ్రామ్ అంతా. మరి ఇలా చూసుకుంటూ పోతే మన ముందు శాస్త్రవేత్తలు లేరా? యూక్లిడ్ ఉన్నాడు, పైథాగరస్ ఉన్నారు, ఓకే? వీళ్ళందరూ కూడా చెప్పు చాలా పైథాగరస్ మనం కర్ణముస్కరించుకోండి, భుజముస్కారం అంతకుముందు తెలియదు. ఇంకోటి శ్రీనివాస రామానుజన్ గారు ఒక టీచర్ చెప్పినప్పుడు ఒక 5 మంది విద్యార్థులు ఉంటారు, 5 మంది ఫ్రూట్స్ పంచితే ఎంత వస్తాయంటే 1 ఉంటాడు. మరి 5 మంది విద్యార్థులు ఉన్నారు, ఫ్రూట్స్ ఏం లేవు సార్, విద్యార్థులు లేరు, ఫ్రూట్స్ ఉన్నాయి, ఎలా పంచుతామంటావు? అప్పటికే సార్ తెలియదు. అంటే జీవితం డివిజన్ అప్పటికి తెలియదు. ఆ తర్వాత జీవితం డివిజన్ ఇన్ఫినిట్ అని చెప్పడం జరిగింది, రైట్? మరి ఇవన్నీ గుర్తు చేసుకున్నట్టయితే మన భారతీయ గణిత శాస్త్రవేత్తల కృషి చాలా ఉంది. ఈ బుక్స్ ఇక్కడ కాకుండా మనం ఫోన్ లో అందుబాటులో ఇవన్నీ ఉంటాయి, వారి గురించి మనం తెలుసుకోవాలి, చదువుకోవాలి, మనం ఎంతో చైతన్యం ఉండాలి, రైట్? ఈ ప్రోగ్రామ్ కోసం ఆలోచించినట్టయితే సుమారు మండే నుంచి అందరి విద్యార్థులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్కిల్ నైపుణ్యమే కలిగి ఉంది. వారు చేసిన ప్రాజెక్టులు అన్ని కూడా చాలా బాగున్నాయి. మరి కార్యక్రమానికి అంటే ఒకరు చేసిన ఒకరు చేయలేదు కాదు, ఇప్పుడు చేయకపోవచ్చు, వాళ్ళ తర్వాత చేస్తారు. ఇప్పుడు మీరు దాంట్లో పర్ఫెక్ట్ సాయంత్రం అందరికీ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. మరి స్టేజ్ పైన ఆశించినటువంటి గౌరవనీయులు మన పాఠశాల వ్యవస్థలకి ప్రధానోపాధ్యాయులు గారు, మరి తోటి ఉపాధ్యాయ బృందం, ప్రియమైనటువంటి విద్యార్థులు అందరికీ కూడా గణిత దినోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా మరి పండుగ వాతావరణంగా జరగడానికి మీ యొక్క కృషి చాలా ఈ విధంగా కనబడుతుంది. అయితే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఇవన్నీ మనం ఎందుకు జరుపుకుంటున్నాము? ఆ గణిత దినోత్సవాన్ని మరి శ్రీనివాస రామానుజన్ యొక్క పుట్టినరోజును భారతీయ గణిత దినోత్సవంగా, జాతీయ గణిత దినోత్సవంగా ఎందుకు ప్రకటించబడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం కూడా శ్రీనివాస రామానుజన్ బర్త్డేను మరి రాష్ట్ర ప్రభుత్వ సైన్స్ డే కూడా జరుపుకుంటున్నారు వాళ్ళు. అంటే ఆయన నేపథ్యం యొక్క ఆయన దిక్సూచి, భారతీయ గణిత శాస్త్రానికి దిక్సూచి. ఆయన నేపథ్యం, ఆయన యొక్క కృషి భారతీయ గణిత శాస్త్రానికి నూతన ఆవిష్కరణ. భూమికి ఆకాశానికి ఆయన కృషి ఒక వారధి. అతను లేకపోతే నెక్స్ట్ ఈ మ్యాథమెటిక్స్ ఎక్స్టెన్షన్ లేదు. మరి అతని నేపథ్యం గురించి మీ అందరికి తెలుసు. మరి కటిక పేదరికం సైతం ఆయన యొక్క విజ్ఞానాన్ని, చదువుకునే జ్ఞానాన్ని అడ్డుకోదని నిరూపించాడు. కటిక పేదరికంలో తండ్రి శ్రీనివాసయ్యంగార్, తల్లి కోరటమ్మాల్ అనే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం జరిగింది. చిన్నప్పుడే అతను అన్ని సబ్జెక్టులో ఇష్టం ఉండేది కాదు, మ్యాథ్స్ సబ్జెక్టులు మాత్రం ఇష్టం ఉండేది. ఎప్పుడు కూడా మ్యాథ్స్ లో ముందని ఉండేవాడు, నేల మీద రాసేవాడు, పేపర్లో రాసేవాడు. అందరూ వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే, అరే ఈ బాబు పిచ్చోడు అవుతాడేంటి, ఇలా రాస్తున్నాడు అని చెప్పి అక్కడక్కడ చూపించడం జరిగింది. కానీ అతను జిజ్ఞాస, ఆశ, శ్వాస, ధ్యాస అంతా కూడా గణితం పైన ఉంది. మిగతా సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయాడు. ఒక నేషనల్ స్కాలర్షిప్ అప్లై చేస్తే అన్ని గణితంలో టాప్ వచ్చింది, టాప్ ఫెయిల్ అయిపోయాడు. సరే
దీని నేపథ్యం సంబంధించి అప్పుడు డిప్యూటీ కలెక్టర్ రామస్వామి గారు దగ్గరికి ఈ ఒక అప్లికేషన్ ఫిల్ చేయడానికి అప్లికేషన్ ఫిల్ చేసి పంపుతాడు. దాంట్లో ఒక క్వశ్చన్ పేపర్ ఉంటే దీన్ని ఆయన సాల్వ్ చేస్తాడు. అది చూసి అతను ఏం చేస్తాడంటే, బాబు నేను మీకు మా దాంట్లో క్లర్క్ ఉద్యోగం ఇస్తే నిన్ను చిన్న చూపు చూసినట్టు అవుతుంది, నేను మ్యాథమెటిక్స్ గ్రూప్ వేసేసి పై చదువులకు బయట దేశం పంపిస్తానని చెప్పి అప్పుడు లండన్ పంపించగలుగుతుంది. పంపించిన తర్వాత అక్కడ అతను ఇది చాలా తనకి హార్టీ అనేటువంటి ఒక ప్రొఫెసర్ పరిచయం అవుతాడు. అప్పుడు మొదటగా ఏంటంటే ఇది రాసి పంపించేటువంటి మ్యాథమెటిక్స్ ఫార్ములాస్, దాని యొక్క థియరమ్స్, సిద్ధాంతాలు అన్ని కూడా అక్కడ తీసుకుంటే లండన్ లో ఒక చెత్తబుట్టలు వేస్తారు. అప్పుడు హార్టీ గారు చూసి, అంటే బ్రేక్ టైం చూసేసి ఆ చెత్తబుట్టలో ఏమో కనబడతాను తక్కువ చూస్తాడు. చెత్తబుట్టలో పేపర్ తీస్తే అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు ఉన్నాయి. ఆ ఆవిష్కరణను చూసి ఎక్కడి నుంచి వచ్చింది, ఉత్తరం ఇండియా, తమిళనాడు, మరి అక్కడిని పంపించండి అని చెప్పి కబురంతే మళ్ళీ అతను పిలుచుకొని పోవడం జరిగింది. అక్కడ హార్టీ గారు ఇతనికి ఎంతో గొప్ప గొప్ప సూత్రాలను పరిచయం చేయడం జరుగుతుంది. ఎంత సులువుగా ఎట్లా చెప్పాలి, ఎలా చేయనటువంటి మరి అంత గొప్పగా ఎన్నో ఆవిష్కరణలు చేశారు. అవన్నీ ఆవిష్కరణలు గొప్పగా చేయడం జరిగింది. నెక్స్ట్ అతను సుమారు 33 సంవత్సరంలో ఎండింగ్ లో అతను ఇండియాకు రావడం జరుగుతుంది. అక్కడి వాతావరణం ఇవన్నీ అతనికి సెట్ కాక ఇండియాకు వచ్చి అతను క్షయ వ్యాధితో మంచం పట్టున్నాడు. అన్ని చెప్పడం కాదు, ఆయన సందర్భం నేపథ్యం చూసుకుందాం. మీరు వినకపోతే, మీరు అల్లరి చిల్లరగా ఉంటే మీరు అజ్ఞానవంతులు కాదు, విజ్ఞానవంతులే, కానీ వేరే దాంట్లో విజ్ఞానవంతులు. మీరు చిట్రాయిటాన్ని చదవడం, మీరు మాట్లాడుతుంటే మేము వైకిస్తాను, ఓకేనా? మీరు కూర్చోమంటే 2 hours 3 hours మాకు గురువులు చెప్పినా కూర్చునే వాళ్ళు మీరు, ఓకే? మీరు కూర్చోగలుగుతారు. అయితే హార్టీ శాస్త్రవేత్త ఆయన గురువు ఆయన దగ్గరకు వస్తారు. శ్రీనివాసరామన్ పెట్టి మీద వాడు శవం అంటే దగ్గరకు వచ్చింది ఆయన ఒక శ్వాస. అతను వస్తూ ఉంటాడు, సార్ మీరు వచ్చింది ఒక టాక్సీ నంబర్లో పనిచేయలేదు, ఈ నంబర్ రావడం వల్ల ఎంత గంట లేట్ అయింది, నాకు అది కలిసి రాలేదన్నాడు. మీ నంబర్ ఎంత అన్నాడు. అప్పుడు ప్రొఫెసర్ ఆయన ఎప్పుడంటే నా టాక్సీ నంబర్ 1729 అంటాడు. సార్ ఆ నంబర్ యొక్క గొప్పతనము మిస్టర్ దీక్ష నువ్వు మాట్లాడతావంటే బయకిస్తా. ఆ నంబర్ యొక్క గొప్పతనం నీకు తెలుసా? తెలియదు సార్. ఆ నంబరు 2 వరుస సంఖ్యల గణంలో మొత్తం అంటాడు. 9 cube plus 10 cube 9 9 81 81 9 729 10 into 10 into 1000 1000 plus 799 1729 ఇంకోటి 1 cube 12 cube కూడా వస్తుంది. అట్లా చెప్పడం ద్వారా హార్టీ గారు చాలా సంతోషపడతారు, చాలా ఉద్రిక్తం అవుతాడు. ఏంది ఇంత మంచంపై పట్టినటువంటి ఒక పేషెంట్ లో ఉన్న వ్యక్తి ఒక చాలా షార్ప్ గా వెంటనే చెప్పడం జరిగిందని చెప్పి చాలా సంతోషపడతారు. మా దేశంలో ఉట్లేటటువంటి అనుకుంటాడు. అంటే అంత స్పీడ్ గా అంత గొప్పగా చెప్పేది. కాబట్టి ఆయన చరిత్ర మనం చదవాలి, ఆయన గురించి మనం తెలుసుకోవాలి. అందుకోసం ఈ ప్రోగ్రామ్ అంతా. మరి ఇలా చూసుకుంటూ పోతే మన ముందర శాస్త్రవేత్తలు లేరా? యూక్లిడ్ ఉన్నాడు, పైథాగరస్ ఉన్నారు, ఓకే? వీళ్ళందరూ కూడా చెప్పు చాలా పైథాగరస్ మనం కర్ణముస్కరించుకోండి, భుజముస్కారం అంతకుముందు తెలియదు. ఇంకోటి శ్రీనివాసరామన్ గారు ఒక టీచర్ చెప్పినప్పుడు ఒక 5 మంది విద్యార్థులు ఉంటారు, 5 మంది ఫ్రూట్స్ పంచితే ఎంత వస్తాయంటే 1 ఉంటాడు. మరి 5 మంది విద్యార్థులు ఉన్నారు, ఫ్రూట్స్ ఏం లేవు సార్, విద్యార్థులు లేరు, ఫ్రూట్స్ ఉన్నాయి, ఎలా పంచుతామంటావు? అప్పటికే సార్ తెలియదు, అంటే జీవితం డివిజన్ అప్పటికి తెలియదు. ఆ తర్వాత జీవితం డివిజన్ ఇన్ఫినిట్ అని చెప్పడం జరిగింది, రైట్? మరి ఇవన్నీ గుర్తు చేసుకున్నట్టయితే మన భారతీయ గణిత శాస్త్రవేత్తల కృషి చాలా ఉంది. ఈ బుక్స్ ఇక్కడ కాకుండా మనం ఫోన్లో అందుబాటులో ఇవన్నీ ఉంటాయి, వారి గురించి మనం తెలుసుకోవాలి, చదువుకోవాలి, మనం ఎంతో చైతన్యం ఉండాలి, రైట్? ఈ ప్రోగ్రామ్ కోసం ఆలోచించినట్టయితే సుమారు మండే నుంచి అందరి విద్యార్థులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్కిల్ నైపుణ్యమే కలిగి ఉంది. వారు చేసిన ప్రాజెక్టులు అన్ని కూడా చాలా బాగున్నాయి. మరి కార్యక్రమానికి అంటే ఒకరు చేసిన ఒకరు చేయలేదు కాదు, ఇప్పుడు చేయకపోవచ్చు, వాళ్ళు తర్వాత చేస్తారు. ఇప్పుడు మీరు దాంట్లో పర్ఫెక్ట్ పొద్దు నుంచి వివిధ కార్యక్రమాల్లో చాలా చక్కటి పార్టిసిపేషన్ ఇచ్చిండ్రు. అందరికీ అభినందనలు. వాటన్నిటికీ ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, తీసుకోవాలి. గణిత దినోత్సవం పొద్దు నుంచి బాగా చేసుకుంటారు. మరి ఎందుకు చేసుకుంటున్నారు ఐడియా ఉందా? అందరు నిన్నటి నుంచి సేకరించుకున్నారు చాలా సమాచారం.
శ్రీనివాస రామానుజన్ బర్త్డే డిసెంబర్ 22, రేపు ఆదివారం కాబట్టి ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? మరి అందరికి వస్తే బర్త్డే, ఆయన ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ఎందుకు తెలుసా? గణితం పట్ల ఆయన విశేషమైన కృషి చేసినందుకు గాను ఆయన జన్మదినాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఆయన ఆదర్శంగా తీసుకొని మిగతా మీరంతా కూడా గణితంలో కృషి చేయాలి, మీ కెరీర్ని సెట్ చేసుకోవాలి. ఇదే కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అయితే ఇక ముందు ఇంకా ఎక్కువ సంఖ్యలో చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. మరి గణిత శాస్త్ర ఉపాధ్యాయులు, అదేవిధంగా ఫుడ్ ఫెస్టివల్ సంబంధించి జీవశాస్త్ర ఉపాధ్యాయులు చాలా చక్కగా కృషి చేశారు. మరి వాళ్ళందరికీ కూడా మా సోదర ఉపాధ్యాయ బృందం కూడా సహకరించారు. మరి ఆ సహకారానికి ఈ 3 రోజులు మనం కృషి సల్పినటువంటి ఫలితం మనకు ఈరోజు కనబడుతుంది. ఇది మీ జీవితంలో కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ మరి విజయం చేయడానికి ప్రయత్నించినటువంటి సహకరించినటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. Math is tune of science. Math is always true. Addition, subtraction, multiplication, and division. Interesting topics. Math is very interesting. Math is very exciting. I love math. I love math. Math is very interesting. Math is very exciting. I love math. I love math. Less than very joy. Less than very joy. Happy Mathematics Day to all. గుడ్ ఈవినింగ్. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ ముస్లాపూర్ మండల అలదురు పాఠశాలలో మరి శ్రీనివాస రామానుజన్ యొక్క బర్త్డే పురస్కరించుకొని ముందే ప్రీ సెలబ్రేషన్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సెలబ్రేషన్స్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులందరూ కూడా వారి వారి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వారి వారి లెసన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎగ్జిబిట్స్ అన్నీ కూడా చాలా గొప్పగా క్రియేటివ్గా చేయడం జరిగింది. ఉదాహరణకి యాంగిల్స్ అయితే నేను అంటే యాంగిల్స్ టైం చూస్తారు కానీ యాంగిల్ తెలియదు, అది టైం చూడగానే యాంగిల్ తెలుస్తుంది, యాంగిల్ చూడగానే టైం తెలుస్తుంది. ఈ విధంగా టీఎల్ఎం ద్వారా చేయడం ద్వారా వాళ్ళకి నిజ జీవితంలో వాళ్ళు మర్చిపోకుండా ఆ యొక్క గణిత భావాలను గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా 3D చిత్రాలు, 2D చిత్రాలు, ఇవన్నీ పర్సెంటేజ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు విద్యార్థులందరూ కూడా చాలా గొప్పగా చేయడం జరిగింది. ఇంకోటి ట్రికానమితి యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా విద్యార్థులు హార్డ్గా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. అది కాకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఒక మంచి టేబుల్ తయారు చేయడం జరిగింది. ఇంకోటి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అనగానే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రకారం ఉంది, హెచ్సిఎఫ్ అనగానే 10th ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉంది. అలా కాకుండా చాలా ఈజీగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ను చేయడంలో 10th క్లాస్ నందిని చాలా సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. ఈ విధంగా ఇలాంటి ఎగ్జిబిట్స్ అన్నీ కూడా విద్యార్థులందరూ చాలా చక్కగా చేశారు. మరి గణితం అంటే విద్యార్థులకు గొప్ప సృజనాత్మకత, గణితం అంటే విద్యార్థులకు ఒక చైతన్య దిక్సూచి, గణితం అంటే విద్యార్థులకు ఒక క్రియేషన్. గణితం వచ్చిన వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మోసపోరు. వాళ్ళు ఏదో ఒక విధంగా ఇన్నోవేషన్గా వాళ్ళు ముందుకు వెళ్ళి జీవితంలో బతకగలుగుతారు వాళ్ళు. కాబట్టి ఆ గణిత దినోత్సవాన్ని విద్యార్థులందరూ చక్కని ముగ్గులు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులందరూ గణితాన్ని ఉండబట్టించుకొని గణితాన్ని బాగా వాళ్ళు చదువుకొని గణితం ప్రతి ఇంట్లో కూడా మనం ఏదైతే ముగ్గులు వేస్తున్నారో ఆ 2D 3D చిత్రాల ద్వారా కూడా వేసి ఎంతో ప్రదర్శించడం జరిగింది. ఓకే, గణితం అంటే భూమి నుంచి అనంతానికి వారధి. గణితం అంటే మనకి అజ్ఞానానికి విజ్ఞానానికి ఒక వారధి. గణితం అనేటువంటిది మనకి ఇప్పుడే కాదు, సాంప్రదాయబద్ధం కూడా ఎంతో ముందు వేదాల నుంచి ఇక్కడ నుంచే ఉంది. బ్రహ్మగుప్తుడు జీరోని కనుగొన్నాడు. ప్రపంచం మేల్కొనక ముందే గణితం ఇక్కడ కనుగొనబడింది. ఓకే, థ్యాంక్ యూ. My name is Raghavi. I am studying 10th class. Today we are celebrating Mathematics Day. శ్రీనివాస్ రామానుజన్ బర్త్డే సందర్భంగా మేము ఈరోజు మా పాఠశాలలో మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము.
మ్యాథమెటిక్స్ డే 22 డిసెంబర్. బట్ ఈరోజు మేము అందరం సెలబ్రేషన్ చేసుకున్నాము. అట్లనే రోజు ఇంకొక విశిష్టత కూడా ఉంది. ఫుడ్ ఫెస్టివల్, తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్. ఈరోజు ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా తెచ్చారు స్టూడెంట్స్ అందరూ. అవి టేస్ట్ చేసుకుంటూ ఎంతో మంచి. ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా ఎన్నో రకాల ఐటమ్స్ కూడా తీసుకొచ్చారు స్టూడెంట్స్ అందరూ. మ్యాథమెటిక్స్ డే స్పెషల్గా ఎన్నో యాక్టివిటీస్ మరియు మళ్ళీ స్పీచెస్, డ్యాన్సెస్, ముగ్గుల కాంపిటీషన్, క్విజ్ ఎన్నో జరిగాయి ప్రోగ్రామ్స్. ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్ చాలా ప్రోగ్రామ్స్ జరుపుకున్నాము. మాకెంతో హ్యాపీగా అనిపించింది. ఒక ఫెస్టివల్ లాగా చేసుకున్నాము మా పాఠశాలలో. My name is Maleshwari. I am studying 10th class. ఈరోజు మేము మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నాం. ఎన్నెన్నో ప్రోగ్రామ్స్, ముగ్గుల పోటీలు, కాంపిటీషన్స్ చాలా జరిగాయి. క్విజ్ అవన్నీ ఉన్నాయి. My name is Nandini. I am studying 10th class. ఈరోజు నేను చేసిన ఎక్స్పెరిమెంట్ HCF అండ్ LCM. HCF ఇస్ ఫ్యాక్టర్స్ అనేది ఎలా తెలుసుకోవాలనేది తెలుపుతుంది. LCM ఏంటంటే లోయెస్ట్ కామన్ మల్టిప్లై. అందులో నేను చేసిన ఎక్స్పెరిమెంట్ LCM 10th పరంగా చూస్తే LCM అనేది చాలా పెద్ద ప్రాసెస్, కానీ నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ద్వారా చాలా చిన్నగా ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.